రా ఇక్కడ ఆదిమ్మ గారు వచ్చారు. మీ గాజులు కూడా సౌండ్ వస్తుంది. లేదు నేను నాది ఇట్లా ఆపాను. ఇక్కడ రా నించుకో, గాజుల సౌండ్ వస్తాయి చూడు. మా అమ్మే పట్టి నేనే కొనిపించాయి. This is a private party. This is a private party. Now paparazzi, I'd say. Paparazzi, jail any secret location, private party, only by invitation. Bar closed, out undani ledu tension, free liquor, start without limitation. Manam adi kinda mida party, manam party in the party. Hey hearty, drink a veina touchy, let's go tripping in my Maserati. Hello, how do you do? అడిగే వాడే లేడు, చుట్టూ అంతా ఫిరం, నేను వేసే బటన్. This is a private party. వెల్కమ్. ఎమ్ము తల్లి, అదమ్మ తల్లి. ఏడకు బాగున్నా? సూపర్. బాగున్నారండి తనిజ గారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సంజన గారు? చాలా మీరు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. మీ గురించి అలా చెప్తూనే ఉంటాడు, రోజు చెప్తుంటాడు మీ గురించి. నేను కనిపించినాయి కాదు. సరే ఒక 10 minutes మాట్లాడుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదమ్మ ఫన్ ఉండాలి. వచ్చింది అనుకున్నాను లోపలికి. నీకోసం ఎదురు చూసిందిలే లాస్ట్. థ్యాంక్ యూ సంజన గారు. మాట్లాడిన తర్వాత నీకన్నా బాగా చూసుకుంటుంది నన్ను ఇక్కడ. అవును, థ్యాంక్ యూ మేడం. నా ప్రేమ చూపిస్తున్నావు మేడం. అబ్బాబాబా, ఇది దువ్వటం, నువ్వు రాయటం, అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నావు మేడం. కూడా నాకు లిటరల్లీ చాలా బాగా. థ్యాంక్ యూ మేడం. నేను దగ్గర లేనందుకు మంచిగా ప్రేమ చూపిస్తున్నావు. నేను చూస్తాను, మీరు అస్సలు టెన్షన్ పడకండి. మీరిద్దరు మాట్లాడండి, నేను తర్వాత వచ్చి మాట్లాడు. అసలు సూపర్ నాన్న, నీ గేమ్లు ఎంత బాగుండియో. ఈ పట్టేసుకొని పద్దాలు పోయి టోబీ మేము పడుతున్నావు చూడు. ఈ పట్ట పోయి ఆడ గుద్దుకుంటే నా పట్ట అక్కడ ఎగురుతుంది. బాగా ఆడుతున్నా గేమ్లు. సూపర్. అదే ఎనర్జీగా ఉండు. మన ఊరు వాళ్ళందరూ మంచిగా ఫీల్ అవుతున్నారా? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా. రుచిత బాగుందా? మీ ఇష్టం ఎదురు చూస్తుంది, మీ ఇష్టమ్మా. సూపర్గా ఆడుతున్నా నాన్న. ఇదే ఎనర్జీతో ఉండు. గేమ్ నీ కోసం ఆడు. నీకు నాకు గేమ్ పెట్టారు, నా కోసం ఆడాల్సిన అవసరం లేదు. నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు అసలు బెంగ పెట్టుకోవద్దు, దిగులు పెట్టుకోవద్దు, ఆలోచించవద్దు. ఆలోచన మనిషిని కొంగదీసిద్ది. నువ్వు గేమ్లో పట్టు విడని విక్రమార్కుడు లాగా ఉండాలా. తెలుగు ప్రజలు అనగానే లేచారు నిద్రపోయి వాళ్ళందరూ. సూపర్ నాన్న. గేముల్లో చూపిస్తున్నావు చూడబ్బా, అసలు నీ బ్రెయిన్కే చెలివిటి కొడుతున్నాను నాన్న. నిజమే బంగారు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం ఇలా 2 రాష్ట్రాలకు పేరు తెస్తున్నాడే బంగారం. తెలుగు ప్రజలందరూ ముద్దు బిడ్డ కోసం కప్పు పట్టుకొని వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎందుకు కొడుతున్నా? అమ్మ గుర్తున్నా? ఏష్టమ్మా ఈ అమ్మాయి, ఏష్టమ్మా ఇద్దరు గుర్తుకో. అయ్యయ్యా ఇంకెన్నాళ్ళే. 2 మెట్లు ఎక్కి పక్క మెట్టే కదా, సూపర్గా ఎక్కుతావు.
అసలు నువ్వు ఏడవద్దు డాడీ, ఏడగాకిమ్ము తల్లి. అయ్యో 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 ఏడగాకే, నువ్వు ఎడితే మాకు ఏడిపోతుంది, మా ఎనర్జీ పోయిద్దబ్బా. ఏడగాకు, ఇదే ఎనర్జీ లాస్ట్ దాకా ఉండాలి నాన్న. మంచిగా నువ్వెత్తున్నానా నేను? అస్సలు సూపరు. అవునా? కమెడీనిగా వచ్చి లోపలికి ఒక హీరో లెక్క రావాలబ్బా. ఈ అమ్మకిస్తావా మాట? నీ పెళ్లి జరిపించే పూచి నాది. మీ నాన్న అసలు ఎంత గర్వపడుతున్నాడు, ఎంత అసలు మురిసిపోతున్నాడు. నేనేమన్నా మార్చుకోవాలా? ఏమన్నా తప్పులు చేస్తున్నానా? ఎదుటోళ్ళు నిన్ను ఏదనంటే నువ్వు ఏదన్నా తప్పుగా మాట్లాడినప్పుడు పోయి సారీ చెప్పు. నువ్వు తప్పు లేకుండా గేమ్లు ఆడుతున్నావు, ఎంటర్టైన్ చేస్తున్నావు, అందరితో మంచిగా ఉంటున్నావు. అలా అక్కడప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి సారీ చెప్పి వాళ్ళ కాడ కూర్చోవలసిన అవసరం లేదు కదా మనకి. 5 సంవత్సరాలు బట్టి ఏనాడన్నా నీకు ముద్దు పెట్టానా? పెట్టలేదు నాన్న. ఎందుకు? ఇది ఏదైతే నేను 35 సంవత్సరాలు బట్టి నేను అనుకుంటున్నానో నా కోరికే ఇవాళ తీర్చావు నాన్న. నీకు మీ నాన్న ముద్దు, మీ అన్నయ్య ముద్దు, నా ముద్దు. ఏమలే పజరాని నా కొడుకు చేత అంత పని చేపిస్తున్నావు. ఏ మాత్రం దివ్య రాణిలు అయితే మాత్రం నా కొడుకు చేత చెప్పేపిస్తారు. బర్నీ అన్న బాగానే ఆడుతున్నాడు, ఎనర్జీగా ఉన్నాడు. కొంచెం వెళ్తాం మనం బాగలేదు కదా, మొత్తం తగ్గిపోయింది. సూపర్ ఆడుతున్నాడు. సుమన్ గారు అసలు నువ్వు సీక్రెట్ చేస్తుంటే నువ్వు చేసి మజ్జిగ పోలా ఇది అవుతున్నావు చూడు. అబ్బాబా ఒక్కదాన్ని తెగ నవ్వుకున్నానండి. సుమన్ గారు, దివ్య గారు, నువ్వు ఉండదు ఉండట్టు మాట్లాడి గేముల్లో కూడా మంచి ఎనర్జీగా ఉంటున్నావు. సూపర్ అమ్మా. ముద్దు పెట్టు మీ అమ్మకి. నేను ఇమాన్యుల్ దగ్గరికి వస్తే దూరంగా వెళ్ళిపోతున్నాడు, అసలు నా మాట వినట్లేదు. కొంచెం ఆడపిల్లలంటే అందరు కళ్ళు నా కొడుకు మీద నేను నా బిడ్డను మొత్తానికి అందగాడు ఇమాన్యుల్. అందగాడు అందగా అన్నం వంటం తప్ప ఏం లేదు. రీతు సోదరి రాణిని నేను లేరా తినిపి అన్నప్పుడు నాకు కోపం. నా కొడుకు చేత పని చేపిస్తుందా రీతు గారు? పవన్ గారు, నువ్వు పడేసి నా కొడుకుని అట్టు డొల్లి చెట్టు డొల్లి తింటే అదేనా అనుకున్నా. 10 నెలలు పిల్లాడు, 6 నెలల పిల్లాడు డొల్లిచ్చిన రోజుకి 3 సార్లు అన్నం తిన్నాడు అనుకో. కొంచెం ఒక్కొక్క ప్లేటు మంచం కిందకి నెడతాడు. ఇవాళ అన్ని పనులు చేస్తుంటే ఏంటి ఇమ్ము అబ్బా అందమైన దేవతలు ఉండబట్టి పని చేస్తున్నాడు. అందమైన దేవతలను ఇచ్చాడు బిగ్ బాస్. మీ మమ్మీ గేమ్ బాగా ఆడుతున్నావు కానీ కొంచెం సాగదీ బాగా చేయని. ఇప్పుడు నువ్వు ఎదుటోళ్ళని క్వశ్చన్ వేసేటప్పుడు ఒక్క మాటతో వదిలేసేయి, లేకపోతే 2 మాటలు వదిలేసేయి. ఎక్కువలాగా బాగప్ప కళ్యాణ్ నేను కొడుతున్నాను నీకు. అసలు నీ గేములు, అసలు నీ మాటలు, నీ మంచితనం, నీ ప్రేమ అబ్బాబాబాబా అసలు నేను మురిసిపోతున్నా, చాలా మురిసిపోతున్నా నాన్న. తనుజ అందమైన దేవతనిచ్చింది బిగ్ బాస్. అయినా నా కొడుకుని నడువేంటమ్మా అలా అయ్యో ఈ నడువంతా అరిగిపోయింది కదా. బాగున్నాడు కదా బయటకు పోయాక అలా ఇష్టం ఏమంటదు, నడుము గిల్లి గిల్లి కందిపోయింది అంటది. చెప్పేసి వచ్చా. చెప్పండి. ఇప్పుడు నువ్వు స్పీడ్ తిని ఎంత మధురంగా నువ్వు మింగుతావో నా కొడుకు మాటలు అంత మధురంగా ఉంటాయమ్మా. మటన్ గోంగూర. పవన్ అన్న మా అమ్మ మటన్ గోంగూర తెస్తే బాగుండు, రీతు మా అమ్మ మటన్ గోంగూర తెస్తే బాగుండు అంటున్నావుగా. గేములు బాగా ఆడుతున్నారు, అందరు బాగుండారు నాన్న. మేమంతా టీవీలో బాగానే కనిపిస్తున్నామా? సూపర్. అసలు నిన్ను చూస్తుంటే ఆడవాళ్ళకే జలసి వస్తుందబ్బా. అసలు అందరూ చక్కగా గానేస్తున్నారు. నేనే ఉండే నాన్న. అయ్యో ఇమ్మానికి పెట్టండి. ఏం కాదు.
ఆడపిల్లలు ఏడిపి బాగా లక్ష్మీదేవులమ్మా ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్ల తర్వాత తీద్దాం. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 7:45. సువి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపున పేగుని అడుగు మన ఇద్దరి నడు మన ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతాది ఇనుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా ఏలో 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 నేను పుట్టింది నీ గోడు ఎలో ఐ లవ్ యూ నాన్న నాన్నలు ఐ లవ్ యూ. బిగ్ బాస్ మా అమ్మ కొంచెం ఇక్కడ నుంచి గురి తక్కువ మీకు నచ్చేది మీరు కొట్టండి. ఆ బ్లూ కలర్ ఎయ్ ఇసురే బాగా ఆడుకోండి అమ్మ, అందరు బాగా ఆడండి గేమ్. అందరు బాగా ఆడండి. బర్నీ గారు నీ వెళ్తే జాగ్రత్త. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. జాగ్రత్త అందరు జాగ్రత్త నాన్న. నా కొడుకుని అందరు నామినేషన్ చేయండి. నీ కొడుకే చేసిండు నన్ను, అయినా నేను చేయలే నీ కొడుకు. ఎందుకు ఎట్టే కొట్టాడు? ఎందుకు బాబు నా గురించి ఎలా నామినేషన్ చేస్తున్నాడు? లేలబ్బా, ఆ అరుచుకోవటంలోనే ఉంది మధురమైన ప్రేమ. మీకు తెలుసా మాది లవ్ మ్యారేజ్. లవ్ అంటే ఏందో తెలుసా? అసలు చచ్చిపోయేదాకా ఆ లవ్ అట్లా డౌన్ అవ్వకూడదు. వెళ్తున్నా తనిజా ఐ లవ్ యూ అందరు జాగ్రత్త. అందరూ ఎనర్జీగా ఉండండి. నీ లేడీ క్యూట్ యా ఫుల్ పవర్ సో క్యూట్. చెప్పానా ఆదమ్మ ఫన్ ఉంటదేమే. హ్యాపీ యా ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. రాత్రి 8 పోట్లీ ఏంటిది? ఇమాన్యుయల్ నేను ఇస్తా, నేను పట్టుకెళ్ళి. నాకా ఏంటన్నా? నీదేదో మార్చుకోవడానికి వెళ్తున్నట్టున్నావు నువ్వు బట్టలు. ఏంటిదన్నది? లెటరా? అమ్మ లెటర్ పంపించారు. అదేంటి ఇంకొకటి వెరీ బ్యాడ్ బిగ్ బాస్. నేను అడిగాను కదా ఒక లెటరు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వేస్ట్ అమ్మా. అరే ఇక్కడ కూడా భలే పుట్ట పంపించారా.
వావ్, రింగ్ పంపించింది. ఏది ఇష్టమ్మా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫోటో చూపించు కెమెరాకి. బిగ్ బాస్ ఫోటోలో కూడా ఫేస్ కవర్డ్. అది నువ్వేనా ఏమో? నేనే ఆ గుండుగాన్ని. రాత్రి 8:15 హాయ్ వేస్ట్ ఫెలోలు. హాయ్ వేస్ట్ ఫెలోలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లెటర్ నీ పక్కనే ఉండి రాస్తున్నాను. జస్ట్ ఫీల్ మై ప్రజెన్స్ అండ్ రీడ్. ఎలా ఉన్నావు నాన్న? నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రావాలని ఎంత వెయిట్ చేస్తున్నావో, ఎంత కోరుకుంటున్నావో, నేను వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో కూడా నాకు తెలుసు. బట్ నేను నీకు చెప్పే న్యూస్ వింటే అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు నాన్నలు. మన 6 years ఆఫ్ లవ్కి, ఇన్ని రోజులు మనం కన్న కలలకి ఫైనల్లీ ఒక సొల్యూషన్ దొరికింది నాన్న. ఎన్ని ప్లాన్స్ చేసుకున్నామో కదా, ఇలా మాట్లాడాలి, ఇలా ఒప్పించాలి, వీళ్ళతో మాట్లాడించాలి అని. బట్ నేను ఒక్కదాన్నే అందరినీ ఒప్పించేశాను. మీ అత్తగారు, మీ బావగారు నేను అడిగినట్టు చెప్పమన్నారు. బావగారు అంటే ఎవరో కాదు, మా అన్నయ్య. నీ గేమ్ని, నీ ఫన్ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చేసావు నాన్నలు. నువ్వు గెలిచి వచ్చాక ఇద్దరం కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఐ మిస్ యూ సో మచ్ మై బుజ్జి ఫెలో. నీ స్ట్రెంగ్స్ని మర్చిపోకు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలు, పెట్టేసుకోనా? పెట్టేసుకో. రింగ్ చూడండి బిగ్ బాస్. బిగ్ బాస్ ఐ లవ్ యూ, లవ్ యూ వేస్ట్ అమ్మా. 75వ రోజు ఉదయం 8 గంటలు. ఉదయం 11:45. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని మీ ఆటలో చూపించే సమయం వచ్చింది. ఎవరైతే ఇప్పటినుంచి మరింత పట్టుదలతో పోరాడతారో వారే ట్రోఫీకి చేరువవ్వగలుగుతారు. ఇందులో భాగంగా నేనివ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులు ఈ వారం కెప్టెన్ అవుతారు. ఈ పోటీ కోసం ఇంటి సభ్యులు 2 టీమ్స్గా సమానంగా విడిపోయి పోరాడాల్సుంటుంది. మిగిలిన ఒక సభ్యులు కెప్టెన్సీ రేసు నుంచి తప్పించబడతారు. మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించండి. నేను చూసే దృష్టి ఏంటంటే క్యాప్టెన్ అంటే ఇమ్యూనిటీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంకి నేను ఆల్రెడీ నీకు 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది. ప్లస్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 12th week ఎండ్ వరకు ఉంటావు. నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉన్నా కూడా 12th week ఎండ్ వరకు నువ్వు ఉన్నావు. ఇంకా నేను ఈ వీక్ క్యాప్టెన్ చేస్తే 13th week ఎండ్ వరకు ఉంటావు. సో ఆ దృష్టిలో నేను చూసి నేను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకున్నా. తనుజ, ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు? నేనని కాదు, నువ్వు ప్రతిసారి ఒక నిమిషం. 2 weeks ఇమ్యూనిటీ తనుజ నీకు వచ్చింది. 1 week కాదు. పెట్టలేదు. నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అది కాదు. ఒక నిమిషం, నేను ఉన్నంత మాత్రానికి ఇప్పుడు నేను కెప్టెన్ అయిపోయానని కాదు, నేను గేమ్స్ ఆడాలి అని అంటున్నాను. అలాంటి నేను నీ పేరే తెస్తా, తీసుకురా. నేను నీ పేరే తెస్తా. నా ఛాన్స్ కదా ఇప్పుడు, నేను నుంచున్నాను కదా. ఐ టెల్ యూ వన్ థింగ్, ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు, ప్రతి దానికి నా విషయానికి నువ్వు రాకు. ఈ వీక్ ఎవరు కెప్టెన్ ఉన్నా, కెప్టెన్సీ టాస్క్ ఎవరు కెప్టెన్ ఉన్నా, ఈ వీక్ ఎవరు కెప్టెన్ ఉన్నా కూడా నేను వాళ్ళని చేసేది. డన్. ఓకే, ఈ వీక్ ఎవరు నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోర్ట్రే చేయతాను. ఏం పరంగానే చెప్పాను నేను. బిహేవియర్ పట్టి నేను చెప్పాను. ఏం బిహేవియర్ చెప్పు. ఏం బిహేవియర్ నువ్వు తప్పుగా మాట్లాడతాను. మరి ఏం బిహేవియర్ చెప్పు. ఏం బిహేవియర్ మరి ప్రతిదానికి ఏం బిహేవియర్ చెప్పు. నేనే కనిపిస్తున్నాను. అరుచుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు ఒక్కదాన్ని కనిపించావు. ప్రతి
ప్రతిదీ పోర్ట్రే చేయడానికే ఉంటావు. ప్రతిదీ పోర్ట్రే చేస్తావు, ఏది పడితే అది. ఏం కనిపిస్తుంది? నేను రీజన్ పర్ఫెక్ట్ గా చెప్పా, నేను రీజన్ 100% చెప్పా కరెక్ట్ గా. చెప్పుకున్నావు పో. ఏంటి పో? ఏంటి పో? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పో ఏంటి? నువ్వెవరి మధ్యలో నాకు చెప్పడానికి పో అని? నువ్వు బిగ్ బాస్ వా? నువ్వు బిగ్ బాస్ వా? పో గో అని చెప్పకో. నేను నాకు నచ్చినప్పుడు నుంచి నచ్చినప్పుడు కూర్చుంటా. ఏంటి పో అనకో. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో తనుజా. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్. ఈ లిమిట్ లోనే ఉండు తనుజా. నేను ఉంటా, బరాబర్ ఉంటున్నా. నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోర్ట్రే చేయట్లే బయట సింపతి కోసం. అవును, సింపతి గురించి నువ్వే చేస్తున్నా. చెప్పు మాట్లాడు. ఏం చెప్తావు? వెటకారంగా మాట్లాడడం నీకంటే బాగా నాకొచ్చు. నువ్వు ఎక్కడైతే నేర్చుకున్నావో దానికి హెడ్ మాస్టర్ నేను. నీలాగా ఫేక్ గా ఉండడం రాదు, అంతే. నువ్వు చాలా జెన్యూన్. 2 వీక్స్ ఇమ్యూనిటీ. నేను నాకు నచ్చింది చేస్తా. ఎవరు నువ్వు అసలు? నా రీజన్ అని చెప్తున్నా, సైలెంట్ గా ఉండు కొంచెంసేపు. చెప్పుకోపో. లేకపోతే ఇదే ఈ యాటిట్యూడ్ ఒరిజినాలిటీ. ఇది ఒరిజినాలిటీ. అవును, ఇది మనిషి బట్టి ఉంటది నా యాటిట్యూడ్. అవునా? వచ్చి కూర్చో. ఎగతాలే నీకంటే చాలా ఎక్కువ మనుషులందరికీ నేను నీకంటే ఇస్తాను. నీలా ఫేక్ గా ఉండడం రాదు నాకు. అందుకే తనుజా ప్లీజ్ బి క్వైట్. నా 2 వీక్స్ తనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. ఇంకా మనం క్యాప్టెన్సీ రేస్లో తను ఉంటే బై మిస్టేక్ పోని తను ఓన్లీ ఆడతాను అది ఇది అంటోంది, కానీ తను గెలిస్తే ఇంకో వీక్ వచ్చినట్టే కదా. ఆ రేస్ని ఎందుకు పెట్టాలని చెప్పి నేను తీసేస్తాను, అంతే. నువ్వు నా పేరు చెప్పుకుంటావు, చెప్పుకో. ఫస్ట్ వచ్చి ఒకరు పేరు పెట్టేస్తే అందరూ లేవాల్సింది కదా. ఎందుకు కూర్చున్నావు మరి? ఎందుకు కూర్చున్నావు మరి? ఫస్ట్ వచ్చి ఎవరో చెప్పేస్తాను. నువ్వు ఫస్ట్ నా పేరు చెప్పాల్సింది. ప్రతి దానికి నేనే అన్నట్టుగా వెళ్దాం కదా. కూర్చుంటావు, దిష్టి బొమ్మలా కూర్చుంటావు నువ్వు. అవును, నీ దృష్టి సగం నాకు వచ్చి కూర్చో. నా దిష్టి తగిలితే చూస్తున్నారు జనాలందరూ ఎంత నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది. అవును, నా దృష్టి తగిలిందంట. పెద్ద వచ్చారు అందరూ. దృష్టి బొమ్మ అంట, దృష్టి బొమ్మ. ఇక్కడ కూర్చోవలసిన అవసరం. నా పేరు నేను చెప్పి మీరు చెప్పుకోండి. చెప్పుకుంటారా? నేను చెప్పను. నెక్స్ట్ నాకు ఏం పర్సనల్ రీజన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ తనుజా, ఐఎమ్ సారీ, నీకు వరుసగా 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందిరా, ప్లీజ్. అండ్ నేను నా సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి 2 ఇప్పుడు అదే చెప్తున్నా. ఒక పర్సన్ లేచి ఒక పేరు తీసుకోగానే మీరు ఆ పేరు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది అక్కడే కదా. అట్లే అనుకో, నో ప్రాబ్లం. సో నా ఓట్ తనుజాకి. ఏమి పర్సనల్ లేదు. దీన్ని ఇంకొక మీనింగ్ దయచేసి. దిస్ ఇస్ కాల్డ్ స్వీట్ పాయిజన్ సంచన గారు. ఇప్పుడు ఎవరో ఒక పర్సనల్ దాన్ని తీసుకొని వచ్చి పెట్టేసి ప్రతి దానికి నా పేరునే లాక్కుంటూ ప్రతి దానికి నా మీదే పడుతూ ఏడుస్తున్నారు. గేమ్ వస్తే గేమ్ చక్కగా ఆడదు, ఆడిన వాళ్ళని కూడా ఉంచదు, ఆడిన వాళ్ళని కూడా ఉంచదు. నీ మీద గెలిచి కెప్టెన్ అయ్యా నేను. నీ మీద ఎక్కువ డాన్స్ తోనే గెలిచా. నాకు టాస్క్ కూడా అవసరం లేదు. డాన్స్ చాలు నీ మీద గెలవడానికి. నీ మీద గెలవడానికి నాకు డాన్స్ చాలు. నీ మీద గెలవడానికి 2 స్టెప్పులు చాలు. నువ్వు కూర్చో. ఏంటి నాకు నచ్చింది మాట్లాడుకుంటా. నువ్వేం పొడిచావని ప్రతిదానికి అందరూ నాకే కావాలి, అందరు నా చుట్టూనే ఉండాలి, అందరు నా తనుజ అంటూ ఉండాలి, భజన చేయాలి. అందరి దగ్గరికి వెళ్ళి ఏడవని నీలాగా, అందరి దగ్గరికి వెళ్ళి ఏడవని నీలాగా, అందరి దగ్గరికి వెళ్ళి నీలాగా ఏడవను. నువ్వు సీరియల్ స్టార్, నువ్వు సీరియల్ ఏడ్చినట్టే ఇక్కడ కూడా ఏడు. రివ్యూ ఇస్తా, బరాబర్ ఇచ్చాక నీకు. ఏం మాట్లాడుతున్నా? బయట లోపల బయట గురించి అన్నానా? బయట సరిపోక ఇక్కడ వచ్చి ఎవరు నువ్వు? మాట్లాడుకో. ఇష్టం వచ్చినట్టు నేను అరుస్తా, బరాబర్ మాటలు మాట్లాడితే చిన్న పిల్లలు ఈ ఇమిటేషన్ చూస్తున్నా పాలు తాగి పసిపిల్లలు మరి చెప్తే మ్యానిపులేట్ అయిపోతారు. దివ్య కోప్పడుతుంది, అయ్యో దివ్య ఫీల్ అయిపోతుంది మీ దగ్గరకు వస్తే అనంట. ఎవడన్నాడు?
ఎవడన్నా నీతో లోపల ఏడ్చుకుంటూ ఎవరు ఏడ్చారు? నీలాగా నేను ఏదైనా మొహం మీద చెప్తా, నీలాగా లోపల అన్ని పెట్టుకోను. అబ్బో ఆ పెద్ద వచ్చారండి దిగి. అవును నువ్వు దిగొచ్చావు కదా. దిగొచ్చా, బరాబర్ దిగొచ్చా. నీ ఒరిజినాలిటీ బయట పెట్టడానికి దిగా. అవును నీది చాలా ప్యూర్. నేను ప్యూరే, నీకంటే ప్యూరే. నీలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం. మళ్ళీ అంటావు నువ్వు ప్యూర్, నువ్వు ఇది నోటికి వచ్చినట్టు వాగకు దివ్య. ఏంటి నోటికి వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగినప్పుడు లేదు, నువ్వు వాగినప్పుడు లేదు. నీది వాగడం కాదా? నీ పోయట్రీయా? నీది పోయట్రీయా? నీది పోయట్రీయా? నీది పోయట్రీయా? మనిషికి ఇష్టం బిహేవియర్ లో చూపిస్తున్నా కూడా వెంటపడట్లేదు నేను. ఎవడు రండి. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నేను వెంట పడుతున్నాను. రండి మీరు. దేని గురించి ఏం మాట్లాడుతున్నావు చెప్పు. తమ్ముంటే ముందు చెప్పు. ఏంటి నేను మీకు అన్నానా? తను ఫీల్ అయిపోతుంది నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను బాధపడుతున్నాను. ప్రతిసారి మీరిద్దరు మాట నా టాపిక్ ఎందుకు తీస్తున్నారు? నా టాపిక్ ఎందుకు తీస్తున్నారు? భరణి అనలేదు, భరణి గారు అంది. భరణి గారు అంది. నాకైతే భరణి గారు అనిపించింది. భరణి గారు అనిపించింది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ ఇద్దరు నన్ను లాక్కండి అని చెప్పాను నేను. ఒక మనిషికి నచ్చమని వెంట ప్రతి దానికి నా పేరు ప్రతి దానికి ఈమె ఒక్కదానికే వచ్చా మాటలు మాట్లాడడానికి. నేను చెప్పినప్పుడు లేదు, తినంతగా వాడుకున్నానా నేను మనుషుల్ని. నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంట, మరి బయటకు వచ్చింది కదా, వెళ్ళిపోమని చెప్పు. ఆడడానికి రాలేదు కదా బిగ్ బాస్కి. నీ క్యారెక్టర్ని బయట పెట్టడానికే వచ్చా. అదొచ్చా ఇదొచ్చా అల్లుకోకు. వెటకారానికి హెడ్ మాస్టర్ అంట. తనకు తానే టైటిల్ తీసుకునేటప్పుడు ఇంకెందుకు? నన్ను సింపతి స్టార్ అంటే నేనన్నా నువ్వు సీరియల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా అంటే నువ్వు రివ్యూలు ఇచ్చుకో. బయట ఇవ్వలేక బయట సరిపోక ఇక్కడ రివ్యూలు ఇస్తున్నావు కదా అంటాను బయట గురించి. మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బర్నీ గారు గెలవాలంటే తనుజని తీసేయాలి. ఆ తనుజ కావాలా? తనుజ టఫ్ అవుతుంది. మా డెమోన్ దగ్గరికి వెళ్ళేసి రీతు గెలవాలంటే తనుజ. ఈమె బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడడానికి వచ్చిందా లేకపోతే దేనికి వచ్చింది? నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకంటే తక్కువ కాదు, ప్రధానికి ఏడవలేదు. నేను గేమ్ ఆడడానికి వచ్చా. బరాబర్ ఆడా. నీకంటే బెటర్ గానే ఆడా. 100% బెటర్ గానే ఆడా. ఏంటో ప్రధానికి అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేదు నాకు ఇవ్వండి అని. నేను సొంతంగా సంపాదించా, అడుక్కోకుండానే సంపాదించా. అదే అడుక్కోకుండానే వచ్చారు. నేను కెప్టెన్ అవ్వాలని నేను భరించలేక కెప్టెన్ గా అడుక్కోకుండానే వచ్చారు. అందుకే నేను కెప్టెన్ చేశారు. బరాబర్ నీకంటే నేను బెటర్ అనే చేశారు. లేదంటే ఎప్పుడు అయ్యేదాన్ని కెప్టెన్. నేను 2 వారాలు ఎందుకు పట్టింది నీకు? అమ్మో ఎవడు సపోర్ట్ చేయలేదు. ఇంకా నీ ఫోటోసే ఉండే. ఒక పెద్ద ఫ్రేమ్ పెడతా, బరాబర్ పెట్టిస్తా. తనుజ 100% పెట్టించుకుంటా బరాబర్. నువ్వు చెప్పక్కర్లేదు. ఏడుపు నువ్వు పడి ఏడుస్తావు నా మీద. అందుకే ఇప్పుడు పడి ఏడ్చింది ఎవరు? వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్. నీకంటే చేసేదేదో కరెక్ట్ గా చేయాలి తనుజ. నీకంటే హాఫ్ చేయండి. నీకంటే బెటర్ గా చేస్తా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చేసుకో. చేస్తూనే తట్టుకోలేకపోతున్నాం. అయ్యో అవును మరి. మధ్యాహ్నం 12:45. సుమనన్న నేను తనుజావే అనుకుంటున్నాను. రీజన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నాను కదా, అందరూ ఇప్పుడు సేమ్ రీజన్ మీటింగ్ ఉంది కదా, అందువల్లనే నేను అనుకుంటున్నాను. సేమ్ నేను కూడా తనుజ అనుకుంటున్నాను. ఎందుకంటే కంటిన్యూ కెప్టెన్ మీద ఎప్పుడైనా అది ఉంటుంది. కంటిన్యూ కెప్టెన్ మీదనా అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్, మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ అవుతావా అనే పాయింట్. మీరు 2 టైమ్స్ అవ్వచ్చు, నేను అవ్వకూడదు. నేను కంటిన్యూ అవ్వలేదు. అదే మీరు 2 టైమ్స్ కెప్టెన్స్ అవ్వచ్చు, మీరు అన్ని గేమ్ లో ఆడొచ్చు, మేము ఏం ఆడకుండా మేము బుల్లలో కూర్చోవాలి అంతేనా? ఆ పాయింట్ 2 టైమ్స్ అయ్యాననే పాయింట్ ఉంటే నువ్వు నన్ను కూడా నామినేట్ చేయి. నాకు ప్రాబ్లం అదే, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అందరూ అది ఆలోచిస్తారు కదా. నేనైతే తనుజ అనుకుంటున్నా. ఎందుకంటే ఆపర్చునిటీ నీకు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉంది. అండ్ నీకు ఆపర్చునిటీ ఇచ్చారంటే నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అండ్ నీకు ఇమ్యూనిటీ కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సో నేను
నాకు కాంపిటీషన్ కూడా నువ్వు కాబట్టి నేను నీ పేరు చెప్తున్నా. ఇమాన్యుయల్ కూడా 2 times కెప్టెన్ అయ్యాడు అండ్ 2 times ఇమ్యూనిటీ వచ్చింది అండ్ అతను నామినేషన్లో నేను ఉండాలి అని అన్నాడు కాబట్టి సో కెప్టెన్ అయితే నామినేషన్లో ఉండటం అవ్వదు కాబట్టి చెప్పాను నేను నామినేషన్లో ఉండాలి అని నువ్వే అన్నావు. కామెడీ చేస్తే మా అమ్మ దానికంటే ముందు కూడా నువ్వు నామినేషన్లో ఉండాలి అని నువ్వు వచ్చి నన్ను నామినేట్ చేయని నేనేం చెప్పలేదే నీకు. నువ్వు నాకు కాంపిటేటివ్ అయ్యావు, నువ్వు నాకు స్ట్రాంగ్ అయ్యావు. కాంపిటేటర్ కాకుండా మిగతా వాళ్ళతో గెలుస్తావు. అవును, నేను కెప్టెన్ అవ్వాలి అని అంటే నువ్వు ఆ రేస్ లో ఉండకపోతే నేను కెప్టెన్ అవుతాను. నువ్వు స్ట్రాంగ్ అని కూడా నేను చెప్పలేదే. నువ్వు నాకు కాంపిటేటివ్ అయ్యావు, నువ్వు స్ట్రాంగ్ అని నేను చెప్పలేదు. స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తున్నావు అంతేనా? నువ్వు స్ట్రాంగ్ అని వేరే వాళ్ళని తీసేస్తావు కదా. మరి నేను రెబల్ అప్పుడు కూడా నిన్ను తీసేయకుండా తనుజ నిన్ను సేవ్ చేసింది కాబట్టి నువ్వు తనుజ అలాంటి పాయింట్లు ఉంటే అలాంటిది ఏదైనా ఉంటే నేను నామినేటే చేయలేదు. నీకు ఇంట్లో కూడా సపోర్ట్ బానే ఉంది. సో లాస్ట్ వరకు నువ్వు కెప్టెన్. నాకు లేదు నీకుంది, నాకు లేదు, అంతే. సపోర్ట్ లేదు, నాకు లేదు ఇంట్లో సపోర్ట్. నీకున్నంత అయితే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ మాట్లాడితే దివ్య నీకు నువ్వు కెప్టెన్ అవడానికి సపోర్ట్ చేసావు, మళ్ళీ నువ్వు దివ్య కెప్టెన్ అవడానికి సపోర్ట్ చేస్తావు, మళ్ళీ దివ్య నిన్ను కెప్టెన్ అవడానికి మీ ఇద్దరే కెప్టెన్ అవ్వుకుంటూ ఉంటే ఇంకా అవ్వదు కదా. అప్పుడు నువ్వు ఆపగలిగితే ఆపుదాన్ని. నువ్వు నాకు సపోర్ట్ అసలు చేయను కదా. నువ్వు ఎప్పుడు చేసావని ఎప్పుడు చేయటం. నా పేరెత్త కూడా చెప్తున్నాను, నేను ఉన్నప్పుడు కూడా రేస్ లో పవన్ నన్ను వదిలేసి నేను ఫ్రెండ్ అయినా కూడా నీకే సపోర్ట్ చేశాడు. I'm not talking about Pawan. I'm not talking about Pawan. I'm talking about Emmanuel. నీ పేరు ఎత్తలే. ఏయ్ నువ్వు నా పేరు ఎత్తావు దివ్య దివ్య అని. ఆయనకే నీకు అని చెప్పాను. నీకు కూడా ఉన్నారు. నన్ను వదిలేసి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు నా పేరు ఇన్వాల్వ్ చేసినప్పుడు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఏం ఫేస్ చేయాలి? నేను అనే మాట నువ్వు అంటే సరిపోదు, నేను అంటా. నేను తప్పుగా అనలేదు. నేను తప్పుగా అనట్లేదు. నువ్వు నా పేరు ఎత్తకూడదు. కాదు, అందులో ఉంటేనే సరిపోతుందా? బర్నీ గారు చెప్పండి. నాకు ఎందుకు బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ అన్నది నాకు కూడా అది ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ సో నేను కూడా తనుజాదే చెప్పాల్సి వస్తుంది. సారీ. అంటే కెప్టెన్సీకి దగ్గరికి వెళ్ళడానికి, కెప్టెన్సీ కంటెండర్ దగ్గరికి వెళ్ళడానికి అయినా సరే, కెప్టెన్సీ దగ్గరికి వెళ్ళడానికి అయినా సరే నేను గెలవాలనుకుంటాను. కాబట్టి నేను గెలవాలనుకుంటానంటే నాకు ఎక్కడో ఎవరో ఒకరు అడ్డొస్తారు అనే పాయింట్లో డెమోన్. సేఫ్ గేమా? సేఫ్ ఏందిరా? సేఫ్ అని కూడా నేను తనుజ చెప్పుకోవాలి కదా. సేఫ్ అంటే హార్డ్ వర్క్ చేయకుండా సేఫ్ గా సేఫ్ గేమ్ అంటారు. అదే చెప్తున్నారు అంటారు. పాసిబిలిటీస్ మాకు ఎక్కువ. విన్నింగ్ నేను ఆపేసాను సేఫ్ అని. హ్యాపీగా చాలా క్లెవర్ గా ఒకరు అల్లుకొని పోయారు కదా. 2 times అయినా 3 times అయినా పేరుకి తనుజ సపోర్ట్ చేసింది అని అన్నావు కదా. మీ ఎవ్వరికి నేను సపోర్ట్ చేయలేదు, మీ ఎవ్వరి సైడ్ కి నేను రాలేదు. అంటే నిజంగా ఒక చెప్తున్నా, ఒక మాట చెప్తా, అరిస్తే అరుస్తుంది అని అంటారు, అరవకుండా నోరు మూసుకొని కూర్చుంటే తన గురించి తనే మాట్లాడుకోవట్లేదు అంటారు. ఒక్క మాట మీ హార్ట్కి తెలిస్తే చాలు ఇక్కడ ఉండే వాళ్ళకి. ఇంకేం నేను చెప్పాలనుకోవట్లేదు. బిగ్ బాస్ ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు, వచ్చేస్తే నేను సేవ్ అయిపోతానని అనుకుంటున్నారు. వాళ్ళకి కొంచెం ఈజీ చేయడానికి కోసం నాకు నేనే ఓట్ వేసుకుంటున్నాను. ఇముకొకటి డెమాన్కి ఒకటి నాకు 6 వచ్చింది కాబట్టి ఎస్ బిగ్ బాస్ నేను దీనిలో నుంచి తప్పుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ రాకూడదంట. బ్యాక్ టు బ్యాక్ రాకూడదనే పాయింట్ కాదు నేను చెప్పింది. ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను కూడా ఆగిపోయాను. సో ఆటోమేటిక్ గా కంటిన్యూ కెప్టెన్. నువ్వు ఆగిపోతే నేను ఆగిపోవాలనేది ఉందా? అవును, నా పాయింట్ అది. అరే నేను ఇచ్చాను కాబట్టి నాకు ఆ పాయింట్ ఉంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ని నువ్వు ఇచ్చుకున్నావు. నీకు పెద్ద మనసు ఉందేమో. అవును, నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వాలని నా పాయింట్. ఈ గేమ్ కోసమే ఎవరు చేసినా గేమ్ కోసమే. కానీ కొంతమంది చాలా చక్కగా సేఫ్ గా ముందుకు మూవ్ అయిపోతున్నారు, కొంతమంది బుర్ర లేని వాళ్ళు ఆగిపోతున్నారు అంతే. ఇంకా అలా అనుకుంటే మేమేం చేయలేం. ఎవరికి బుర్రలు లేకుండా అయితే 9th వరకు రారు, టాప్ 9 వరకు రారు. ఏంటో రీచ్ అవ్వలేకపోతున్నామేమో ఆ లెవెల్కి. తనుజ, ఎస్ బిగ్ బాస్. మీ పేరును మీరు తీసుకోవడానికి వెళ్ళలేదు. చెప్పానా? ఇల్లు వేరే వాళ్ళ పేరు. బిగ్ బాస్ నేను కూడా ఇమాన్యుయల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యి త్యాగం చేశాడు, ఆ కెప్టెన్ బ్యాచ్కి వాల్యూ లేకుండా. సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు, థర్డ్ టైం కూడా ఎవ్వరూ లేనట్టు ఉండి అందరి సపోర్టు తనకే ఉంటుంది. ఒకవేళ తను లైక్ ఈ కంటెండర్షిప్లో ఉంటే వేరే వాళ్ళు కెప్టెన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందేమో అనేసి
నేను తనని తీయాలనుకుంటున్నాను బిగ్ బాస్. ఎవరిని రేస్ నుంచి తొలగించారో చెప్పండి. చెప్తావా? చెప్పడానికి వెళ్ళా నుంచుంది. నా డిసిషన్ కూడా నేను తీసుకోవచ్చు. ఇప్పుడు ఓటింగ్ ప్రకారమే కాదు, నాకు నచ్చిన వాళ్ళ పేరు కూడా నేను చెప్పొచ్చు. నువ్వు ఎట్లా చెప్తావు? 6 ఓటింగ్ ఉంది. అది ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ ప్రకారం చూసుకుంటే అది నా ఇష్టం. అప్పుడు నువ్వేనా నా ఇష్టం. ఒకవేళ అది రాంగ్ అవుతే బిగ్ బాస్ చెప్తారు. అది ఒకవేళ రాంగ్ అవుతే బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ 6 ఓట్లు పట్టాయి కాబట్టి మేమందరం తనుజ 6 ఓట్లు ఎవరెవరిది పడింది చెప్పవా? 1 2 3 4 5 6. నువ్వేలా చెప్తావు? నన్ను అడుగుతున్నారు. చెప్పండి అని అడగలేదు. నన్నే అడిగారు. చెప్పండి అని అడగలేదు. మీరు డిసిషన్ చెప్పండి అన్నారు. బిగ్ బాస్ హౌస్ మొత్తం కలిసి ఎక్కువ తనుజాకి ఓట్లేశారు కాబట్టి మేము ఈ రేస్ నుంచి తనుజాని తీసేయాలనుకుంటున్నాం. బిగ్ బాస్. తనుజ, ఎస్ బిగ్ బాస్. మీకు కెప్టెన్ అయ్యే అర్హత లేదని ఇంటి సభ్యులు భావించారు కాబట్టి మీరు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించబడ్డారు. ఓకే బిగ్ బాస్. ఇప్పటి నుంచి నేను మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను ఇస్తున్నాను. ఎస్ బిగ్ బాస్. నేను పెట్టబోయే పోటీలో పాల్గొనడానికి ఇంటి సభ్యులను రెడ్ మరియు బ్లూ టీమ్స్గా విభజించండి. ఎవరు ఏ టీంలో ఉండాలన్నది పూర్తిగా మీ ఇష్టం. థ్యాంక్ యూ బిగ్ బాస్. బిగ్ బాస్ బ్లూ టీమ్ కళ్యాణ్, రీతు, డెమోన్, సుమనన్న. రెడ్ టీమ్ ఇమాన్యుయల్, సంజన గారు, భరణి గారు అండ్ దివ్య. మధ్యాహ్నం 1:30 కెప్టెన్సీ రేస్లో భాగంగా రెడ్ టీం మరియు బ్లూ టీంకి ఇస్తున్న టాస్క్ హంగ్రీ మాన్స్టర్. ఈ టాస్క్లో 2 టీమ్స్లోని సభ్యులు చేయాల్సిందల్లా ఆకలితో ఉన్న మాన్స్టర్ నుండి తమని తాము కాపాడుకోవడం. సమయానుసారం మాన్స్టర్కి ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడది తప్పనిసరిగా ఒకరిని తింటుంది. అది ఏ టీంలోని ఒకరిని తింటుందో దాని కళ్లల్లో వెలిగే లైట్ ఏ టీంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మాన్స్టర్కి ఆకలేసిన ప్రతిసారి మాన్స్టర్ సౌండ్ వస్తుంది. అప్పుడు దాని కడుపులో ఉన్న లివర్ రెడ్ వైపు పెడితే దాని కళ్లల్లో రెడ్ లైట్ వెలుగుతుంది. బ్లూ వైపు పెడితే బ్లూ లైట్ వెలుగుతుంది. మాన్స్టర్ ఎవరిని తింటే వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్టే. చివరి వరకు ఎవరైతే మాన్స్టర్ కడుపులోకి వెళ్లకుండా ఉంటారో వారు ఇంటి కెప్టెన్ అవుతారు. ఈ టాస్కులో మొదటిసారి మాన్స్టర్కి ఆకలేసినప్పుడు ఏ టీం సభ్యుణ్ణి మాన్స్టర్ తినాలో సంచాలకులు నిర్ణయిస్తారు. ఆ తర్వాత మాన్స్టర్ కళ్లల్లో లైట్ వెలిగిన ప్రతిసారి ఆ టీం నుండి మాన్స్టర్లోకి వెళ్లే ఒక సభ్యుణ్ణి ఆ టీం సభ్యులంతా కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2:15 రెడ్ టీమ్. నేను ఫస్ట్ వీక్లో క్యాప్టెన్ అయ్యాను. స్టిల్ నాకు నామినేషన్స్లో గుచ్చి అంటున్నారు. సంజన గారు లేదంటే ఫినిష్ చేశాను నా పాయింట్. సరే నేను ఏం చేశానంటే ఫ్యామిలీనే పెట్టేశాను. నేను హైలైట్ నాకు గేమ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇంకా అది కూడా ఏంటో తెలియదు. బుర్ర సైలెంట్గా పనిచేస్తుంది, మాటలు మాట్లాడితే పని చేయట్లేదు. బస్ ఎప్పుడైతే అన్నారు టక్ 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 వచ్చేసారు. నేను ఫస్ట్ టైం 10 వారాల తర్వాత నామినేషన్స్లో ఉన్నా. ఈ వీక్ సేవ్ అయితేనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్నిట్లో ఈ గేమ్లో ఎవరు మన చేతిలో వచ్చి ఆపర్చునిటీ పెట్టరు. నాకు ఇదేంటి వోకల్ స్ట్రెంత్ ఉన్నా కూడా అన్నిట్లో ప్రూవ్ చేసుకున్నాను. నేను అలానే క్యాప్టెన్ అయ్యాను, మళ్ళీ అవుతాను. నాకు ఛాన్స్ ఉంటుంది, నేను ఎప్పుడు గివప్ చేయను. ఎందుకంటే ప్రతి వారం నన్ను ఏదో రీజన్ పెట్టి నన్ను నామినేషన్లో తోస్తున్నప్పుడు మన నలుగురిలో గివప్ చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి దెన్ వాట్ నెక్స్ట్ అంతే. ఇండివిజువల్ ఓటింగ్ చేద్దాం కావాలంటే. నీ ఓట్ ఎవరికి దివ్య? ఇంకా తన టాస్క్స్లో ప్రూవ్ చేసుకున్నాడు, తను ఎక్కువ ఆడాడు, సో హీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద రేస్ అని చెప్పి నేను నీ పేరు చెప్తాను. నథింగ్ పర్సనల్. రెడ్ టీమ్ మాన్స్టర్కి ఆహారంగా ఎవరిని పంపిస్తున్నారు? 1 minute బిగ్ బాస్. ఇప్పుడు నా ఓటు నీకన్నా. ఇప్పుడు ఏం చేస్తారు చేయండి. నో భరణి గారికి. నా ఓటు భరణి. సంజన గారికి. ఆవిడ నాకు, నేను సంజన గారికి. రెడ్ టీమ్ మీ మెజారిటీ డెసిషన్ ఏంటి? డిసిజన్ చెప్పేశాను మమ్మ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీ కోసం నేను తను నామినేట్ ఓట్ చేసినట్టు ఉంటుంది. సో ఓట్ నా కోసం తనకు ఓట్ చేయము. ఇప్పుడు నీ కోసం నువ్వు చేయలేదంటే పక్కన వాళ్ళు వచ్చి చేస్తారా?
సిచ్యువేషన్ అట్లా ఉంది, ఒక్కసారి నిలబడు. బట్ సంజన గారు చాలాసారి ఇమాన్యుయల్కి నిలబడ్డారు, మెనీ టైమ్స్. మీకు అర్థమవుతుందా? సంజన గారు ఏడవద్దు. సంజన గారు ఎప్పుడు ఇక్కడ ఒంటరిగానే ఉంటారు, ఎవరు లేరు నాకు. సంజన గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. అయిపోయింది, వచ్చేసాను కదా లోపల, ఇంకేం అర్థం చేసుకోవాలి. 5 minutes I'll be fine. It's okay. It's okay, I can understand. Game. మీరు అక్కడ డిస్కషన్ విన్నారు కదా, నేను ఎవరికి విరుద్ధంగా వెళ్తాను? సరే మోన్ దివ్యాకే సపోర్ట్ చేశారు. లేదు దివ్యాకే సపోర్ట్ చేయి. ఇద్దరికి విరుద్ధంగా వెళ్ళలేదు. లేదు కానీ నువ్వు నన్ను సేవ్ చేయలేదంటే నువ్వు దివ్యాకే సపోర్ట్ చేసావేమో. మధ్యాహ్నం 3 గంటలు. సంజన గారు తిప్పాలా? ఎస్. ఇది ఇప్పుడు ఒకసారి సపోజ్ బ్లూ టీమ్ వస్తే దాని తర్వాత నెక్స్ట్ ఆల్ ఛాన్స్ ఉంటుందా, లేకపోతే మేము కొట్లాడాలా లివర్ కోసం? కొట్లాడాలి, ఫిజికల్ అవ్వాలి లివర్ కోసం. అవును. సంజన గారు డిసిషన్ తీసుకోవడానికి రోజంతా లేదని బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సూపర్ సంజన గారు. రెడ్. సంజన గారు ఆలోచన కూడా అదే. ఇప్పుడు దివ్య వస్తుంది, దివ్య వస్తే లోపలికి వచ్చాక మేము ఇద్దరం ఉంటాం, యువతల టీం నుంచి ఇప్పుడు ఒకలా ఉంటారు. నేనైతే మాత్రం ఇది నాకు ఫస్ట్ టైం వచ్చిన ఛాన్స్. ఫస్ట్ టైం ఇక్కడ ప్రతి కంటెండర్షిప్ టాస్క్ కాదు కెప్టెన్ అవడానికి నేను మీకు టాస్క్ ఆడి గెలిపించాను, అందుకే మీరు నన్ను కంటెండర్ చేశారు. అంటే దివ్య ఇప్పుడు అంటే అది ఒక్కటే పట్టుకున్నా కానీ ఇంకా నా వల్ల ఏది నీకు హెల్ప్ జరగలేదు. నీకు నా వల్ల మీకు ఎప్పుడు జరగలేదు. అదే మరి నేను అడుగుతున్నా, ముందుకురా లేదా వెనక్కెళ్ళు చెప్తున్నా. నేను మీకు వెనక్కెళ్ళు నువ్వు అసలు గేమ్ స్టార్ట్ అయింది నాతో స్టార్ట్ అయింది. నీకు ఎక్కడ నేను తీసుకున్నాను కదా, నేను తీసుకుని ఇద్దరం కలిసి గేమ్ ఆడిన గేమ్ మర్చిపోయాను బాబు. ఎక్స్క్యూజ్ మీ, అలా చూస్తే మిమ్మల్ని కంటెండర్ చేసింది నేను. గేమ్ మర్చిపోయావు అనుకుంటున్నాను. థర్డ్ వీక్ మిమ్మల్ని కంటెండర్ చేసి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేసింది నేను. నా పాయింట్ ఒకటే, నేను ఉన్న వాళ్ళకల్లా నేను మంచిగా ఆడుకుంటూ వచ్చాను అనేది నా ఒపీనియన్. నేనే బెటర్ అని నా ఒపీనియన్. అది చెప్పుకోండి మీ డెసిషన్. మళ్ళీ బిగ్ బాస్ కోసం వెయిటింగ్. మళ్ళీ తీసుకున్నారు ఆల్రెడీ ఓటు. బిగ్ బాస్ మెజారిటీ ఓట్లు అయితే దివ్యాకి వేసాం. సో దివ్య బిగ్ బాస్. ఆడుకోండి, మీ ఇద్దరు కూర్చొని ఆడుకోండి. ఇంకా సాయంత్రం 4:15. ఫైట్ చేయొచ్చు. మీరు అలా ఇష్టం మీ డెసిషన్ తీసుకుంటే ఇంకెందుకు అట్లానే ఉంటుంది. మీరు అక్కడ నా మాట విన్నారా? ఫస్ట్ ఎవరిని పంపించాలనుకుంటున్నా అయితే లేదా శ్రీదుకు ఛాన్స్ ఇద్దాం మన టీం నుంచి అని నేను అంటున్నాను. సరే, నా ఓటు అయితే నేను కళ్యాణ్. ఎందుకంటే వాడు నన్ను కంటెండర్షిప్లో నుంచి ఇందాక వాడు ఓటేశాడు. సుమన్ గారిని పంపించకపోవచ్చు, వాళ్ళు ఈ రౌండ్ కళ్యాణ్ని పంపిస్తారు. రితు పవన్ కలిసి డిమాండ్ అన్నా లేదు ఓటింగ్. నా ఓటు కళ్యాణ్. నాకు వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళినా ఓకే అన్న. నీ ఓటు కళ్యాణ్. నా ఓటు కళ్యాణ్. కళ్యాణ్ రెండు ఆలోచించుకోండి. I knew it. సాయంత్రం 4:45. లెగ్ లాక్ చేసుకుని తోయండి నడుము పట్టుకొని లాగు. కళ్యాణ్ లాగండి. కళ్యాణ్ లాగండి. అదో వాడు దానికి చుట్టేశాడు, కాలు చుట్టేశాడు చూడండి ప్రాపర్టీకి. లాగండి దివ్య కమాన్ దివ్య కమాన్. నేను అటు పెట్టేశాను. ఫస్ట్ ఆవిడ పెట్టారు. కళ్యాణ్ రెడ్ వచ్చేసింది, పడగానే రెడ్ వచ్చేసింది. వదిలే
నువ్వు నెక్స్ట్ రౌండ్ చూసుకుంది. ఆగండి, రండి. ఎంతసేపు ఆపుతారా? బ్లూ టీం నేను చూస్తా. పండివ్వండి, నాకు దెబ్బ తగిలినా పర్లేదు. ఈరోజు నేను రెడ్ టీం నుంచే క్యాప్టెన్ చేస్తా. ఈరోజు ఏం చేస్తారు చూద్దాం. నాకు ఇంతకు మించి ఆపర్చునిటీ రాదు, ప్లస్ ఏం అర్థం కావట్లేదు. నీవు లేట్ చేయకుండా ఒక డిసిషన్కి రండి. నేను ఫస్ట్ టైం నామినేషన్స్లో ఉన్నాను. నాకు ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇమ్యూనిటీ కావాలి. ఇన్ని ఇంజురీస్ అయినా సరే స్టిల్ నేను ప్రతి టాస్క్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను. నాకు వచ్చిన ప్రతి ఫిజికల్ టాస్క్ కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాను నేను ఏంటి అనేది కూడా నాకు. బిగ్ బాస్ ఇద్దరు పాయింట్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరు లోపలికి వెళ్ళడానికి రెడీగా లేరు. వాళ్ళ పాయింట్స్ అయితే నేను విన్నాను. నన్ను కాల్ తీసుకోమంటే ఐఎమ్ రెడీ టు టేక్ ద కాల్. తనుజ చెప్పండి. బిగ్ బాస్, నేను ఇమాన్యుల్ని లోపలికి పంపిస్తున్నా. ఇమాన్యుల్ కళ్యాణ్ పట్టుకో ప్లీజ్. సంచాలక్ కలర్ ఇప్పుడే చెప్పండి. సంచాలక్ సంచాలక్ కలర్ చెప్పారు కాగండి. లాస్ట్ టైం ఫస్ట్ అన్నారు, ఇప్పుడు మాత్రం మీ డెసిషన్ మార్చుకోండి. వచ్చినట్టు ఇందాక లైట్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. బిగ్ బాస్ అడగాలి కదరా నన్ను. మీరు అరుచుకుంటూ మాట్లాడుతుంటే నేనేం చెప్పాను? బ్లూ లైట్ రాలేదు అంటే లైట్ వచ్చినప్పుడే చెప్పాలి. తనుజ బిగ్ బాస్ బ్లూ. బిగ్ బాస్ నేను కెప్టెన్ అవ్వాలని అంటే ఐ వాంట్ యూ టు గో దేర్ అండ్ డూ ఇట్. అంతకు మించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పాయింట్ టు సే. నా పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడు కంటెండర్ రేస్లో తీయలేదు. నేను ఇంకెవ్వరికి సపోర్ట్ చేయలేదు నువ్వు ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను కూడా నీ సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, దట్స్ మై పాయింట్. ఆలోచించుకో. సెకండ్ థింగ్ అన్న, మీ ఇద్దరిలోకి వచ్చేటప్పటికి యు ఆర్ మై టఫెస్ట్ కాంపిటేటర్. ఏదైనా చెప్పు, అది చెప్తాను అన్న. రీతోకి ఇమ్యూనిటీ కూడా ఉంది, తను సేవ్ అయింది, నామినేషన్ కూడా లేదు. బ్లూ టీమ్ ఎవరు వెళ్తున్నారు? అని చెప్పి హట్ చేసేసి ఒక నిమిషం, సుమన్ కావాలి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. నేను ఓటింగ్ ప్రకారం వెళ్తా అన్నాను. ఓటింగ్ ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. కళ్యాణ్ ఎట్రా ఏంటిది మీకు ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను. వెళ్ళు. ఆల్రెడీ వన్స్ అయిపోయింది. అలా అయితే నువ్వు వెళ్ళు. నేనేమనట్లేదు. మరి ఎందుకు? ఎవరి గురించి ఆడుతున్నారు ఏం అర్థం కావట్లేదు. నాకు ఈడొస్తున్నాడా డీమన్ వస్తున్నాడా అర్థం కావట్లేదు. సాయంత్రం 5:30 తనుజ, మీ నిర్ణయం ఏంటి? రెడ్ బిగ్ బాస్. ఇంతటితో మాన్స్టర్ ఆకలి తీరింది. లోపలున్న సభ్యులందరూ బయటకు రండి. నా చేతులు ఫ్రీ అవుతాయని. సుమన్, రీతు కెప్టెన్సీ కోసం తర్వాతి లెవెల్లో పోటీ పడతారు. సాయంత్రం 6 అక్కడ 2 players ఉన్నారు. ఒక్కసారి బ్లూ వైపు పట్టి సుమన్ అన్నాన్ని పంపించి తర్వాత రెడ్ వైపు అది పెట్టాలి. కంగారు ఆలోచించకుండా ఓన్లీ ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నారు. ఇక్కడ వాడట్లే. పవన్ కనుక బుర్ర పెట్టుంటే లేదు, పెట్టడు. వాడు ఉండి సుమన్ గారిని పంపించి లాస్ట్ 2 వాళ్ళిద్దరు మిగిలారు. పెట్టడు. ఇప్పుడు పవన్ క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా వాడికి. రితు అని వస్తాడు.
పిచ్చోడు వాడి ఛాన్స్. వాడు ఎంత బాగా ఆడినా వాడు ఇలా పోగొట్టుకుంటాడు అంతే. ప్రతిసారి సాక్రిఫైస్ ఊరికే వచ్చేస్తాడు. నేను ఇచ్చేస్తాను. ఈ ఇమ్యూనిటీ డెమాన్కి ఎంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అదంతా ఆలోచించిన కొన్నిసార్లు ఎంత కోపం వస్తుందంటే పవన్ చూసి. ఇలా ఓవర్ స్మార్ట్ గేమ్ ఎవరు ఆడింది? రీతు ఆడింది. ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్ అండ్ నేను గెలవాలి కాబట్టి డెమాన్ పంపిద్దాము, డెమాన్ బలం నా కోసం వాడిద్దాము. అది డెమాన్కి అర్థం అవ్వాలి. రాత్రి 7:15. బిగ్ బాస్ ఈ రోజు మీకు ఇస్తున్న టాస్క్ ఐబాకో సండే సెలబ్రేషన్ ఛాలెంజ్. క్రాఫ్ట్ యువర్ ఓన్ సండేస్, ఐస్ క్రీమ్ కేక్స్, ఫ్లేవర్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. ఈ టాస్క్లో ఇంటి సభ్యులు 2 టీమ్స్గా ఆడాల్సి ఉంటుంది మరియు ప్రతి టీం నుండి ఒకరు మాత్రమే పాల్గొనాలి. ఈ టాస్క్లో భాగంగా ప్రతి టీం నుండి ఒక సభ్యులు టేబుల్ దగ్గరికి వచ్చి మీకు ఇచ్చిన ఐబాకో యొక్క వివిధ ఫ్లేవర్స్ మరియు ఇతర వస్తువులు ఉపయోగించి మీ స్టైల్లో ఒక యూనిక్ సండేని తయారు చేసి దానికి ఒక యూనిక్ పేరు పెట్టాలి. గెలిచిన టీంకి ఐబాకో నుండి ఓచర్ లభిస్తుంది. గుడ్ లక్ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 7:30. ఒకటే సండే అంటారు. గ్లాసులు ఎందుకు సండేకి? లేదు బాబా చాలా కూడా నట్స్. మనకి ఎందుకు అయిపోయి కావాలి ఇప్పుడు కదా మనకు కావాలి. ఐస్ ఇప్పుడు ఏం కావాలి? ఇంకా ఓపెన్ ఎక్కడే ఉందండి మా మమ్మీ. ముగ్గులు ఇది కన్ఫామ్గా అయిపోయాక పార్ట్ టైం. ఆవిడ సంగతి తెలియదు. లాస్ట్ బదర్మగలు ఇప్పుడు గ్లాసులు కూడా మారుతుంది ఆవిడ. అంజనగర్ సంగతి తెలియదు ఇంకా. అత్తమ్మ ఫాస్ట్ చేయత్తమ్మ, మిల్క్ షేక్ చేయి. పోరా మిల్క్ షేక్ చేయి. ఐబాకోలో అద్భుతమైన సండే చేస్తున్నాం. వావ్, చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది. ఓ మై గాడ్, వెరీ గుడ్. గలరాని ఐబాకో ఐస్ క్రీమ్. నో రౌండ్స్. సండేస్ అంటే మీ It should be colorful, creative, tasty. అది బ్లూ ఏదో చూడండి లీక్ అవుతుంది. అది అదే టేస్టీ. అది కాదు బిగ్ బాస్ రెడీ అనేసి మొత్తం రెడీ. బిగ్ బాస్ అప్పుడే. Okay, let's start with team A. So this is a Sunday perfect for every Sundays. Indalo mem vaadamu multiple flavors. Ibako nunchi almond crunch, strawberry, blackcurrant, Belgian chocolate, Alfonso mango and cotton candy flavor, and we made it very very colorful. Inka chinna pillalu chaala ishchamaina ingredients nenu indalo యాడ్ చేశాను. బికాజ్ ఐస్ క్రీమ్ అంటేనే మేము ఫస్ట్ పిల్లల గురించి ఆలోచించాలి. సో ఇందులో మేము యాడ్ చేసాము కలర్ఫుల్గా చెరీస్, డ్రైడ్ చెరీస్, సమ్ చాక్లెట్ బీడ్స్ అండ్ ఎస్ ఇట్స్ రెడీ టు బి సర్వ్. అండ్ ఈ పర్టిక్యులర్ సండే పేరు వచ్చేసి లవ్ ఇస్ కలర్ఫుల్. బిగ్ స్కూప్ తీసుకున్నాండి సంచాలక్ గారు, లోపల నుంచి ఇట్లా బిగ్ స్కూప్. ఇది చాక్లెట్ వండర్ల్యాండ్. దీంట్లో బేస్లో ఫస్ట్ కొంచెం చాక్లెట్ ఫడ్జ్ ఉంటుంది, దానిపైన బ్రౌనీస్, దానిపైన 2 బెల్జియన్ చాక్లెట్ స్కూప్స్ ఫ్రమ్ ఐబాకో, దానిపైన ఏంటి చాక్లెట్ డిప్ సాస్ ఉంటుంది, దాన్ని కొంచెం ఏమంటే డ్రిజిల్ చేశాను, దానిపైన కుకీస్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఒక స్కూప్, దానిపైన ఒక చెర్రీ, అండ్ సైడ్లో గార్నిష్కి చాక్లెట్ షేవింగ్స్, స్ప్రింకిల్స్ అండ్ ఆల్మండ్ క్రష్డ్ ఆల్మండ్, పైన మళ్ళీ హాట్ ఫజ్ చేశాను. ఓకే, నేమ్ చాక్లెట్ వండర్ల్యాండ్. చాక్లెట్ వండర్ల్యాండ్. తిన్నాక వెంటనే ఆ చాక్లెట్ వండర్లోకి వెళ్ళిపోవాలి మీరు. రాత్రి 7:45. సంజనా గారిది టీమ్ ఏ. సంజనా గారు మీది ఓన్లీ కలర్ఫుల్గా ఉంది. టేస్టీ దగ్గరకు వస్తే ఏ టేస్ట్ కరెక్ట్గా తెలియట్లేదు, మొత్తం అన్ని మిక్స్డ్, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లా ఉంది.
అండ్ కమింగ్ టు టీమ్ బి, సో నాకు ఏవైతే ఇష్టం అన్నీ ఉన్నాయి దాంట్లో. మోర్ ప్రెజెంటింగ్ అండ్ ప్రెజెంటింగ్ కూడా ప్రాపర్గా ప్రెజెంట్ చేశారు. అండ్ బిగ్ బాస్ ఇట్స్ టీమ్ బి, దివ్య బిగ్ బాస్. బిగ్ బాస్ ఆగు, విజేతని చెప్పని. కమ్ ఈట్ కమ్. సండే చెప్పావు కదా చిమ్ము, సండే. సండే ఎట్లా ఉంటుంది కదా చిమ్ము, ఆల్ మిక్స్డ్. నేను కూడా తిని చూస్తాను.